భారత విప్లవోద్యమ నేత సిపిఐ ఎంఎల్ పార్టీ అగ్రనేత గోదావరి లోయ ప్రతిఘటన పోరాట నిర్మాత కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్లోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ సోమిశెట్టి దశరథం ఇక ఏఐఎఫ్టియుస్ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడారు. భారత సమాజాన్ని అర్ధవలస అర్ధ ఫ్యూడల్ బానిసత్వపు సంఖ్యల నుండి విముక్తి చేయడానికి పోరాడిన యోధుడు చంద్ర పుల్లారెడ్డి అన్నారు. ఇక భారతదేశపు సమాజ పురోగమనానికి తోడ్పాటు కలిగిన నూతన ప్రజాతంత్ర విప్లవ సాధన కర్తవ్యాన్ని నిర్వహించడానికి అంకితమవుదాం. విప్లవ కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న ఎదురు దెబ్బలను విభజనలను అధిగమించడానికి పట్టుదలతో కూడిన అనుభవాలపై ఆధారపడిన సిద్ధాంత రాజకీయ కృషిని సాగించామని వారు తెలియజేశారు. ఇక ప్రజలను వర్గ పోరాటంలోకి వ్యవసాయ విప్లవోద్యమ భూ పోరాటంలోకి సమీకరించే దీర్ఘకాలిక కర్తవ్యాలను చేపడతామని అంకిత భావంతో కర్తవ్యాలను నిర్వహించుదామని అన్నారు. గోదావరి లోయ ప్రతిఘటన నిర్మాత కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి గారి యొక్క 41వ వర్ధంతి సభను ఈరోజు సిరిసిల్ల శాంతినగర్లోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించుకోబోతున్నాం. మరి ఏదైతే మధ్య భారతంలో అణచివేత పోలీసు క్యాంపులతో 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపు పెట్టి మరి అక్కడున్న ఆదివాసులను భయభ్రాంతులను చేసి మరి అక్కడున్న పేద ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి వారిని పాశవికంగా హత్యలు చేస్తూ ఆ అటవీ సంపద ఆదాని అంబానీలకు దోచిపెట్టడం కోసం ఈ బూర్జువా పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయో మరి అది ఆ కళలు కూడా ఎప్పటికీ నెరవేరే అని మరి విప్లవోద్యమం అనేది అంతం లేనిది, అది ఏదో ఒక రూపంలో రూపాంతరం